మనిషికి ఉన్న మూఢత్వం కన్నా దేవునికి ఉన్న జ్ఞానం ఎక్కువ అంట. అంటే ఆయనలో ఉన్నటువంటి అంత జ్ఞానం మనిషికి దేవుని జ్ఞానాన్ని శోధించటానికి శక్తి లేదట. అంత గొప్పవాడు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. మనల్ని ఎవరిని ఎలా ఆయన ఏ ఉద్దేశంతో నియమించాడో అది ఆయనకి ఎరుక తెలుసు ప్రియులారా. కానీ కొన్నిసార్లు మనం ఏంటంటే సహజంగా మనుషులంగా మన అంచనాలకు మించి మన ఆలోచనలతో ఏం చేస్తామంటే మనం హద్దులు వేసుకుంటూ ఉంటాం, మనం గిరులు గీస్తూ ఉంటాం. కానీ దేవుడు మన కొరకు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది, అది దేవుని మహిమ కొరకు మనము చూడాలి. ఎందుకంటే లాజరు మరణిస్తాడన్న సంగతి యేసుప్రభు వారికి తెలుసు ప్రియులారా. కానీ ఆయన రోగి అయి ఉన్నాడన్న సంగతే వాళ్ళకి తెలుసు, చుట్టూ ఉన్నవారికి కదా. కానీ వారు చెప్పినప్పుడు యేసుప్రభు వారు వెళ్ళారా? వెళ్ళలేదే. కానీ చనిపోయి 4 దినాలు అయిన తర్వాత అంటే మర్చిపోయాడా చెప్పండి? గుర్తుంది. ఏమంటున్నాడు? లాజరు నిద్రించున్నాడు, మనం వెళ్ళాలి అంటాడు. వీళ్ళంటారు ప్రబుద్ధులు, తెలివి కలిగిన వాళ్ళు, ప్రతి సందర్భానికి ఉంటారు మన లాంటి వాళ్ళు గ్రూపు. ఏమండి, నేటికి చనిపోయి లాజరు 4 దినాలయ్యి కుళ్ళిపోయి ఉంటుంది, వాసన కొట్టిద్దంటే ఏమండి అతడు చూడండి దేవుని సన్నిధిలో ఆయన అంటారు అతడు నిద్రించుచున్నాడు. అతనికి వచ్చిన ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, తన కుమారుడు మహిమపరచబడుట కొరకు. చబలగొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. అంటే దేవునికి తెలుసు లాజరు రోగి అయి ఉన్నాడని. ఈలోపు ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఎంత భక్తులు, ఎంత పరిచారకులు, ఎంత ప్రార్థనా పరులు. లెగిస్తే ఆయనతోనే ఉండరు, లెగిస్తే అక్కడే కనపడ్డారు. మరి ఇప్పుడు చనిపోతే పలకరించడానికి కూడా దిక్కులేనట్టుగా ఆడపిల్లలు అయిపోయారు, అభాస్పాళ్ళు అయిపోయారు. ఉన్న మగ దిక్కు కూడా లేరని ఎంతమంది అని ఉంటారు చెప్పండి? ఎంతమంది అండి? ఓదార్చువారు వారింటే ఇంకా ఉన్నారట. పిల్లలు కదా, తట్టుకోలేరు, గుండె బదలైపోయిన పరిస్థితిలో. చూడండి పిల్లరా. అయితే ఎప్పుడైతే లాజరు రోగి అయి ఉన్న సంగతి ఆ నలుగురికే తెలుసు, చనిపోయాడన్న సంగతి ఊరంతా తెలిసింది. ఎప్పుడైతే లాజరు కొరకు యేసుప్రభు వారు వెళ్ళి సమాధి దగ్గర లాజరు బయటికి రా అన్నాడో, ప్రేత వస్త్రముల చేత చుట్టబడిన వాడే సజీవుడిగా లేచి వచ్చినప్పుడు ఆ గ్రామము చుట్టుప్రక్కల గ్రామాలంతా పాకిపోయిందంట, వ్యాపించిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కొన్నిసార్లు ఈ వెలుగును చీకటిని, ఈ బ్రతుకు మరణాలు, ఈ పేద ధనిక ఏమండి ఎందుకు నన్నెందుకు ఎట్ట సృష్టించాడు, ఇంకొకరిని ఎందుకు అలా చేశాడు అని బాగున్నవారేమో దేవుణ్ణి మరవచ్చు, బాగలేని వాళ్ళేమో దేవుణ్ణి ఏమండి గురించి చింతించవచ్చు. కానీ కొన్నిసార్లు కొందరు మాత్రమే దేవుని మహిమపరిచేవారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనం మనసులో ఒకరిని తక్కువ ఎక్కువ, చిన్న పెద్ద అనే తారతమ్యాలు, వ్యత్యాసాలు మనుషులకు మనకు ఉంటాయి. కానీ చిన్నైనా పెద్దయినా, పొట్టైనా పొడుగైనా, లావైనా, సన్నైనా, నల్లగైనా, ఏమండి పేలకున్నా, గుడ్డోడైనా, కుంటోడైనా, ఏమండి ఎలాంటోడైనా, గూనోడైనా అందరు ఎవరి పిల్లలం ప్రియులరా? అందరూ ఎవరి పిల్లలు? అదే దేవుడు సృష్టిరా, దేవుడు చేతి పనిరా అని అనగానే ఏం చేయాలా? రే ఏంట్రా బండుడా, ఏంట్రా సన్నోడా, ఏంట్రా బక్కోడా, ఏంట్రా పీసోడా అని మనం అనకూడదు. మనం అంటూ ఉంటాం వాళ్ళ ఆకారాన్ని బట్టి. కానీ యేసయ్య ఏం చేస్తాడండి? మనం అందరం ఆయన పిల్లలం కాబట్టి ఆయన మనల్ని అందరినీ చూస్తున్నాడు. ఏమండి హాగరు పొరపాటును అనుకుంది, ఇలా మాటలు నమ్మి నేను పాడైపోయాను. అబ్రహాముకు భార్య అయినందుకే హాగరు సంతతిని దేశం ప్రపంచం అంతా ఉంచాడు. కొట్టు చాపట్లే గట్టి కొట్టు. దేవుడు మాట మనం వింటే ప్రియులారా, ఆయన చేతిలో ఉన్న గడ్డి పరకైనా అది విలువైనటువంటి ఘనత నిమిత్తమైన పాత్ర ప్రియులారా. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైన కృపకు మనము పాత్రులమయ్యామండి. ఉన్నతమైన కృపకు మనము పాత్రులమయ్యాం కాబట్టి ఏది చేసినా దేవుడే చేస్తాడు. విడిచిపెట్టాడా? మర్చిపోయాడా? హాగర్ని మర్చిపోయాడా? చెప్పండి. ఏమండి హాగర్ని విడిచిపెట్టాడా? యోసేపును మర్చిపోయాడా?
మర్చిపోలా. మరి దేవుడు మనల్ని ఎట్ట మర్చిపోతాడు? కానీ మనం కొన్నిసార్లు ఇబ్బంది గుండా మనం వెళ్ళినప్పుడే మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి కదా. ఎప్పుడైతే కఠినమైన పరీక్షలు మనకు వచ్చినాయో అప్పుడే బలమైన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనము కనబడాలి. అదే మరి ప్రత్యేకం. ఏమండి, డిఫరెంట్ అదే. ఏమండి, ప్రత్యేకించబడిన అనుభవం అంటే అదే. ఎందుకంటే ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి మనం అంటిపెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెడతాడా? క్షణమైనా విడిచిపెట్టడాన్ని. దావీదు ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఏమంటాడు యోనాతానుతో? ఏమండి, నేనేం చేశాను? నాకు మరణానికి అడుగు మాత్రమే ఉంది. అంటే అడుగు దూరంతో, అంటే దినదిన గండంలాగా. ఏమండి, అలా తన జీవితాన్ని కొన్ని సంవత్సరాలు అరణ్య యాత్రలో తను బ్రతికాడు ప్రియులారా. ఒకరోజు ఒక చోట తనకు ఒక పర్మనెంట్ లేదు, ఒక కేర్ ఆఫ్ లేదు, అడ్రస్ లేదు. ఈరోజు ఇక్కడ ఉంటాడు, ఇంకొక రోజు అక్కడ ఉంటాడు. గూడు లేనటువంటి పక్షిలాగా, ఒంటరిగా ఉన్న పక్షిలాగా, ఒంటిగా ఇంటి మీదనున్న పక్షిలాగా బ్రతికా అని అంటాడు తన అనుభవం. ఇంకా అంతకంటే ఏంటి మనకు కావాల్సింది? ప్రూఫ్ చెప్పండి. అలాంటప్పుడు మనం వెల్ సెటిల్డ్ అనిపించుకోవాలనుకోకూడదు. క్రీస్తులో లేనప్పుడు గొప్పగా బ్రతకాలనుకోవాలి. యేసయ్యలోకి వచ్చాక విశ్వాసంలో గొప్పగా బ్రతకాలనుకోవాలి. చెప్పబడినటువంటి మాటలు వినివారి వినికిడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయును గాక.